మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 59వ కీర్తన 16వ వచనం. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. ఈ వచన భాగంలో 2 విషయాలు మనం బాగా గుర్తుంచుకోవాలి. మొదటిగా కీర్తించుట, రెండవది ఉత్సాహగానము చేయుట. ఎవరు కీర్తిస్తారు, ఎవరు ఉత్సాహగానం చేస్తారు అనంటే దేవుని బలమును గూర్చి తెలిసిన వ్యక్తి. దేవుని బలమును గూర్చి ఒక వ్యక్తికి తెలియాలంటే ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. అందుకే యేసుప్రభు వారు ఏమని సెలవిస్తూ ఉన్నారు? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడగండి. అది ఎలాంటి బలమైన కార్యమైనా దేవుని చేతిలో అది చాలా తేలిగ్గా జరిగిపోద్ది. ఎప్పుడు జరుగుతుంది అనంటే దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుని బలాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. తద్వారా నీ జీవితంలో జరగవలసిన ప్రతి కార్యము చాలా ఈజీగా జరిగిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఉదయమున నీ కృపను గుర్చి దేవుడు ఉదయమున తన కృప మన మీద కుమ్మరించినప్పుడు మనం ఏం చేస్తాము? ఉత్సాహగానం చేస్తాము. నిజంగానే ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని కృప లేకపోతే ఈ లోకంలో మనం బ్రతుకుట అసాధ్యము. దేవుని కృప వలననే ప్రతి మానవుడు బ్రతుకుతున్నాడు. యేసుని ఎరిగిన వ్యక్తి అయినా ఎరగని వ్యక్తి అయినా ఎవరమైనా ఆయన కృప మన మీద ఉన్నది కనుక మనం బ్రతుకుతున్నాం. ఎరిగిన వ్యక్తికి దేవుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృపనిస్తే, ఎరగని వ్యక్తి మరీ ఎక్కువగా ఆయన సమయం ఎందుకు ఇస్తున్నాడనంటే ఆయన గురించి తెలుసుకోవాలని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వినుచుండగా నీవు ఈ దినము నుండి దేవుని కీర్తించడం నేర్చుకో. దేవుని సన్నిధిలో ఉత్సాహగానముతో ముందుకు సాగటం నేర్చుకో. దేవుని యొక్క సంపూర్ణమైన దీవెనలతో మీరు నింపబడుదురుగాక. ఆమేన్.